మనందరం ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ. అందరికీ చాలామంది విభిన్నమైన కులాలకు చెందిన యువతీ యువకులు ఉన్నారు. మీ అందరికీ గణాంకాలు తీస్తారు, కుల గణాంకాలు. మీది ఏ కులం, ఏ సామాజిక వర్గం, మీ జీతభత్యాలు ఎంత, మీకు ఆస్తిపాస్తులు ఉన్నాయని అడుగుతారు. నాకేమనిపిస్తుంటే, మీకేం కావాలి, నీకు ఎట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ కావాలి, నీ అభిరుచి ఏంటి, నీకు ఏమైనా స్కిల్స్ కావాలా, నీకైనా మెరైన్ ఇంజనీరింగ్ మీద నీకు అవగాహన కావాలా, ఏదైనా ప్రత్యేకమైన స్కిల్ డెవలప్మెంట్ కావాలా అని చెప్పి ఆ గణాంకాలు అడిగే పరిస్థితిలో లేరు ఎవరు. మన చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడుతా ఒకటే చెప్పాను, భవిష్యత్తులో కుల గణాంకాలతో పాటు యువతకి కావాల్సిన ప్రతిభ, సమర్థత, అభిరుచి గణాంకాలను తీసుకోండి. దానికి తగ్గట్టుగా టైలర్ మేడ్ స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. 2047కి భారతదేశం సూపర్ పవర్ అవ్వాలి అంటే ఒక దేశపు సంపద నదులు, అరణ్యాలు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. అలాంటి యువతకి నేనే ఉన్నా. చాలా సభలో చెప్పాను, ఇంకోసారి చెప్తున్నా. నేను ఒకరిని వచ్చి ఒక చిన్నపాటి యాక్టింగ్ స్కిల్ నేర్చుకుంటే అది ఎంతో నాకు అభివృద్ధి చేసి చాలామంది అభిమానం సంపాదించుకొని ఒక పార్టీ పెట్టే స్థాయికి పట్టుకొచ్చింది నన్ను. అలాంటిది మీకు చిరంజీవి గారు నాకు కూర్చోబెట్టి ఒక స్కిల్ డెవలప్మెంట్ నేర్పించారు, యాక్టింగ్ అనే ఒక స్కిల్ డెవలప్మెంట్. ప్రభుత్వం ఎలా ఉండాలి అంటే, చిరంజీవి గారు వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్కి ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ నేర్పించారో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా ఉండాలి అంటే చిరంజీవి లాంటి పెద్దనలాగా ఉండాలి. మీకు ఏం కావాలి, నీకు ఏం అవ్వాలని ఉంది, నాకు తెలియలే. చిరంజీవి గారు నన్ను అడిగినప్పుడు నీకేం అవ్వాలందంటే నాకు తెలీదు, కానీ ఆయన కూర్చోబెట్టి పట్టుబట్టి నేర్పించారు, నీకు ఇలాంటి ఇష్టాలు ఉన్నాయని. అలాగే ప్రభుత్వం పెద్దన్న పాత్రలో ఉంటే మీకు ఏం కావాలి, మీకు ఎలాంటి అభివృద్ధి కావాలి, ఎంత అలా కాకుండా కూర్చోబెట్టి మీకు 5,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాలంటీర్ ఉద్యోగాలకు కూర్చోబెడితే సలసల కాగే రక్తాన్ని మీరు కూర్చోబెట్టి చిన్న ఉద్యోగాలకు పరిమితం చేస్తున్నాం. ఊహించుకోండి, నన్ను కూడా 5,000 రూపాయలు కట్టిపడేస్తుంటే ఈ రోజున జనసేన పార్టీ ఉండేది కాదు, ఈ రోజున ఎన్డీఏ అలయన్స్ ఫామ్ కూడా అయ్యేది కాదు. ఒక్కడికి స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తే ఇంత బలంగా ఉంటుంది. నేను మీ ఒకటే కోరుకుంటున్నా, జనసేన ఆధ్వర్యంలో కలిసి వస్తున్న కూటమి ప్రభుత్వం ఒక పెద్దనలా పనిచేస్తే మీకోసం ఒక సేవకుల్లా పనిచేస్తాను. నేను సర్వెంట్ లీడర్షిప్, సేవా నాయకత్వం మీకోసం ఒళ్ళు వంచి అహిర్నిశలు పనిచేస్తాం. గత 20 రోజుల నుంచి నాకు వైరల్ ఉంది, నా బాడీ అంత వైరల్ ఫీవర్ కంటిన్యూ అవుతా ఉంది. కానీ ఎందుకు నలుగుతున్నాను, ఎందుకు నిలబడుతున్నానంటే నా ప్రాణం పోయినా పర్లేదు, ఆరోగ్యం పోయినా పర్లేదు, మీ ఆరోగ్యం బాగుండాలి, మీ భవిష్యత్తు బాగుండాలి, దీనికోసం నిలబడాను. సో ముగింపు వాక్యాలు ఒకటే చెప్తున్నా, మమ్మల్ని నమ్మండి. ఒక్కళ్ళం కాదు, ఇద్దరం కాదు. కేంద్రంలో ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో నేను, నారా చంద్రబాబు నాయుడు గారు, మేమందరం కూర్చొని ఇక్కడ అసెంబ్లీలో మన భీమవరానికి పులపర్తి ఆంజనేయులు గారు, పార్లమెంటుకి భూపతిరావు శ్రీనివాస్ వర్మ గారు, ఉండికి రఘురామకృష్ణరాజు గారు, ఇలాంటి వ్యక్తులందరి సమూహం. పోయినసారి పశ్చిమ గోదావరి జిల్లాల్లో 15కి 15 కొట్టాం అసెంబ్లీలు. ఈసారి 15కి 15 అసెంబ్లీలు కొట్టడమే కాదు, ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా డిపాజిట్ లేకుండా చేయడం కూడా మన లక్ష్యం. జగన్, నువ్వు భీమవరంలో వచ్చి నువ్వు రెచ్చిపోయి మాట్లాడావు కాబట్టి ముగింపు నీతోనే ముగిస్తున్నా. జగన్ నీకు చెప్తున్నా, జగన్ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నా, మీ ఇంట్లో కూడా ఆడపడుచులు ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో వారి వ్యక్తిగత జీవితం, నా జీవితంలోంచి వెళ్ళిపోయిన పాపం వాళ్ళను కూడా రోడ్ల మీదకి లాగుతున్నావు. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పవన్ కళ్యాణ్ కదా అంటుంది, మాకేమవుద్ది అనుకుంటున్నారు. అనుకోకండి, వీళ్ళను వదిలేస్తే రేపొద్దున మీ ఇళ్లలోకి వచ్చి మీ ఆడబిడ్డలు కూడా అంటారు. చంద్రబాబు నాయుడు గారి సతీమణ్ణే వదల్లా, షర్మిల గారిని వదల్లా, డాక్టర్ సునీత గారి సొంత చెల్లెళ్ళు వాళ్ళిద్దరినే వదల్లా, మిమ్మల్ని ఎందుకు వదులుతాడు అనుకుంటున్నారు? జగన్ ఒక్కడు రౌడిజం చేస్తే అర్థం చేసుకోగలం. జగన్కున్న వ్యవస్థ, రౌడీ వ్యవస్థ అంతా కూర్చొని మీ ఇళ్లలోకి దూరి
రేపొద్దున మీ ఆడబిడ్డల మాన ప్రాణాలని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడితే మీరు ఎవరికి చెప్పుకుంటారు? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. అసలు ఇలాంటి దుర్మార్గాలకి అధికారం ఇవ్వకపోతే సరిపోతుంది. అందుకని ఓటుని చాలా జాగ్రత్తగా ఆచితూచి చేసి ఆలోచించి ఓటు వేయండి. నాకేం అవ్వదు. జగన్ ఒకటి అనుకుంటున్నారేమో, వైసీపీ నాయకులందరూ కూడా చెప్తున్నా, నేను భయపడే వ్యక్తిని కాదు. 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. రేపొద్దున మా కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పి ధైర్యంతో చెప్పట్లా. 5 సంవత్సరాలుగా రోడ్ల మీద కొట్లాడుతూ ఉన్నాం. వైజాగ్లో నువ్వు పోలీసులు బూట్లతోటి నా రూముల్ని తలుపులను బద్దలు కొట్టించడానికి ప్రయత్నించి బయటికి వస్తే కూడా నేను అక్కడే పారిపోకుండా నుంచునే ఉన్నా, నిలబడే ఉన్నా. నేను ఆంధ్ర బార్డర్లోకి వస్తానంటే నువ్వు తెలంగాణ పారిపోవన్నావు, బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చాం ఆంధ్ర సరిహద్దు లోపలికి. జగన్ మర్చిపోకు, నువ్వు మహా ఫ్యాక్షన్ లీడర్ అనుకుంటున్నావేమో. నీలాంటి వాళ్ళని తన్ని తగలేయడానికి నాలాంటి విప్లవ స్ఫూర్తితో ఉన్న రాజకీయ నాయకుడే గట్టిగా ఉంటాడు, గుర్తుపెట్టుకో. నాకు అధికారం వీటన్నిటికంటే కూడా సమాజంలో స్వేచ్ఛ కావాలి. నాకు ఎవరు ఏ పని చేయాలనుకున్నా స్వేచ్ఛగా ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ దారిలో వస్తూ ఉంటే ఆయన విగ్రహం కనిపించింది. ఒకటే గుర్తొచ్చింది, నువ్వు రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కితే నేను కాళ్ళతో తొక్కుతారు ప్రజలు, గుర్తుపెట్టుకో, మర్చిపోకు. ఒకటే చెప్తా ఉన్నాను, ప్రభుత్వం మారబోతుంది. న్యూట్రల్గా ఉన్న ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఏ ఒక్క పథకాన్ని తీసేయం. ఉన్న పథకాలని పెంచుతాం తప్ప తీసే ప్రయత్నం మేము ఎప్పుడు చెయ్యం, పెంపొందింపజేస్తాం. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు, ఆడబిడ్డలకి ఎంటర్ప్రెన్యూర్షిప్తో పాటు భద్రత, మనకి ఉద్యోగులకి ఆ సిపిఎస్ నేను మాటిస్తున్నాను. ఈ రోజున ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుగా చెప్తున్నా, నేను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మీద రేపొద్దున అసెంబ్లీకి వెళ్ళిన రోజున నేను దాని మీద చర్చ మొదలుపెట్టి సంవత్సరం లోపు నేను పరిష్కారం తీసుకొస్తాను. అలాగే కాంట్రాక్టు మనకి ఉద్యోగస్తులకి, టెంపరీ ఉద్యోగస్తులకు కూడా నేను మీకు పరిష్కార మార్గం మేము వెతుకుతాం. మనస్ఫూర్తిగా ప్రతి సమస్యకి బూతులు తిట్టేలే కాకుండా బాధ్యతతో కూడిన రాజకీయం 2024 జూన్ నుంచి మొదలవుతుంది. దానికి మీరందరూ సంసిద్ధంగా ఉండండి. మనస్ఫూర్తిగా కూటమిని గెలిపించడానికి మనస్ఫూర్తిగా మీ అందరూ తెలియజేసుకుంటూ, జగన్ ఇంకొక డేంజర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున్న మీ ఆస్తి పత్రాలు మొదట ఏం చేశాడు, ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉంటుంది మన ఆస్తులు పత్రాల మీద, జగన్ బొమ్మ వచ్చింది, దాన్ని డిజిటలైజ్ చేసేస్తున్నాడు. అంటే రేపొద్దున మన ఆస్తుల్ని అతను వస్తే తాకట్టు పెట్టేస్తాడు, గుర్తుపెట్టుకోండి. జగన్ డేంజర్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. జగన్ మద్దతుదారులు కూడా చెప్తున్నా, మీ ఆస్తి పత్రాలు అతన్ని గనక గెలిపిస్తే మీ ఆస్తి పత్రాలు జగన్ చేతిలో ఉంటాయి. అన్నీ డిజిటలైజ్ చేసేశాడు, మీ ఆస్తుల్ని దోచేస్తాడు. ఇన్ని విలువైన వేల కోట్ల ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టేసినాడు, మీ వ్యక్తిగత ఆస్తులు కూడా తాకట్టు పెట్టేస్తాడు. అందుకని జగన్కి ఓటేసేటప్పుడు జగన్ మద్దతుదారులకే చెప్తున్నా, మీరు ఆలోచించుకోండి. మావాడు అని చెప్పి భుజాల మీద ఎక్కించుకుంటే ఏం చేశాడు మీకు అర్థమైంది కదా. ఉన్నోళ్ళందరినీ తన్ని తగలేశాడు. కానీ మేము, ముఖ్యంగా నేను, అన్ని మతాలని, ప్రాంతాలని, కులాలని గౌరవించేవాడిని. పార్టీలకు అతీతంగా నేను నిలబడతాను. కాకపోతే నాకు కావాల్సింది ఒకటే, రాజ్యాంగాన్ని పరిరక్షించండి. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి మేము మిమ్మల్ని పరిరక్షిస్తాం. అదొకటే. అన్నిటికంటే కూడా రౌడీజం, గుండాగర్ది, బ్లేడు బ్యాచ్లు ఇవి లేకుండా సమూలంగా తుడిచేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. దాని ముందుండి మేము నడిపిస్తాం. ఈ మాట మీకు ఇస్తున్నాను. మరోమారు మా కూటమి అభ్యర్థులందరికీ, మనకి రఘురామకృష్ణరాజు గారికి సైకిల్ గుర్తు మీద ఉండి నుంచి పోటీ చేస్తున్నారు. శ్రీనివాస్ వర్మ గారు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కమలం గుర్తు మీద నరసాపురం పార్లమెంటుకి పోటీ చేస్తున్నారు. పులపర్తి ఆంజనేయులు గారు, మీరు అందరూ ప్రేమగా పిలుచుకున్న అంజిబాబు గారు పగ్గిలే కొద్దీ పదునెక్కే గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా భీమవరం అన్నదమ్ములకి, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి
నేను భీమవరం వదిలి వెళ్ళాలా, భీమవరాన్ని గుండెల్లో పెట్టుకున్నాను. భీమవరం నా గుండెల్లో పెట్టి తీసుకెళ్తున్నా. ప్రతి సమస్య మనం అంజుబాబు గారిని కూడా అడిగా. అంజుబాబు గారికి ఒకటే మాట చెప్పి ఈరోజు మీ ముందు అడుగుతున్నాను. నాకు ఒక స్థలం నాకు చూపించండి, నా డబ్బులతో నేను కొనుక్కుంటా, మా వాళ్ళకి నేను దగ్గరే ఉండను, మీకు అండగా ఉండ. నాకు స్థానికంగా మీరు అండ లేకపోతే నాకు ఎవరు అమ్మటానికి ఎవరు లేరు నాకు. సో నాకు ఎవరు తెలియదు. అందుకే మీరే నాకు ఒక స్థలం ఇచ్చి నేను డబ్బులు ఇస్తాను. నాకు ఒక స్థలం చూపించి పెట్టండి, నేనే కొనుక్కొని జనసేన నేను వచ్చి కూర్చుంటాను మీకు సమస్య వచ్చినప్పుడు. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుని ఒకటి, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన, జై హింద్.